సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికన్నా ముందు అసలు ఈ ఇరాన్ యుఎస్ ఏదైతే డీల్ జరిగిందో అసలు ఏంటి డీలు, అసలు ఏం జరుగుతుంది అనే దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఫస్ట్ థింగ్, అసలు టాక్ ఏం జరిగిందంటే ఇరాన్కి యుఎస్కి ఇప్పుడు ఏదైతే వార్ జరుగుతుందో ఫస్ట్ కూర్చున్నారు, అందరూ కలిపి మాట్లాడదాం ఫిక్స్ అయ్యారు. అటు నుంచి లీడర్స్ వచ్చారు. సో టాక్ అయితే స్టార్ట్ అయ్యింది. ఓకే, పాకిస్తాన్ మధ్యలో ఉండాలి. ఓకే, సో ఓవరాల్గా యుఎస్ ఏం పెట్టిందంటే ఏదైతే న్యూక్లియర్ చూడండి, యుఎస్ వాంట్ ఇరాన్ టు స్టాప్ స్ట్రిక్ట్లీ లిమిటెడ్ న్యూక్లియర్ యాక్టివిటీస్. ఏదైతే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తున్నారు ఇరాన్, అది తగ్గించాలి లేదా ఆపేయాలన్నట్టు మాట్లాడారు. ఇరాన్ అయితే మేము చెయ్యం, అది మా రైట్, మా ఇష్టం అని చెప్పారు. నెక్స్ట్ ఇరాన్ ఏమో యుఎస్కు అడిగింది, ఏదైతే మీరు మా కంట్రీకి వస్తున్న డబ్బులు ఆపేసి ఉంచారో, లైక్ అప్పులుగా తీసుకున్న బ్యాంకుల నుంచి లేదా వేరే కంట్రీ సాయం చేస్తున్న మనీ విధంగా ఏదైతే చేశారో ఫ్రోజన్ ఫండ్స్ అంటే లైక్ మీరు అన్ని ఆపేసి ఉంచారు, అవన్నీ మీరు రిలీజ్ చేయండి అంటే యుఎస్ ఏమో స్ట్రాంగ్ గ్యారంటీస్ అడిగింది. మీరు ఏమైనా స్ట్రాంగ్ గ్యారంటీస్ కానీ పెడితే అప్పుడు నేను ఆలోచిద్దాం, లేకపోతే అంటే నువ్వు ఫస్ట్ తాకట్టు స్ట్రాంగ్ ఏమైనా తాకట్టు పెట్టు, అప్పుడు నీ డబ్బులు రిలీజ్ చేయడానికి నేను ఆలోచిస్తాను. సో చూడండి, ఒక విధంగా చూడండి, డిస్కషన్ జరుగుతుంది కానీ ఎక్కడ అంటే నేను తగ్గుతాను అన్న డిస్కషన్ జరగలేదు. ఓవరాల్గా మీరు చూస్తే ఓవరాల్ మొత్తం డీల్ అంతా మీరు చాట్ జీపీటీకి అడిగినా చెప్తుంది. ఓవరాల్గా చూస్తే నో అగ్రిమెంట్ రీచ్డ్. ఇద్దరు మాట్లాడుకున్నాను, నువ్వు తగ్గించంటే నువ్వు తగ్గించు, ఇద్దరు తగ్గించుకోవట్లేదు. సో ఇద్దరు యాక్సెప్ట్ చేయలేదు, అసలు అగ్రిమెంటే డీల్ అవ్వలేదు, ఎటు వెళ్ళిపోయారు. ఇప్పుడు దీనివల్ల ఇబ్బంది ఏంటి, స్టేట్ ఆఫ్ హార్మోన్స్ ఏదైతే ఉందో ఆయిల్ సప్లైస్ వెళ్తుంది, అది దాని మీద ఇంపాక్ట్ పడుతుంది. వచ్చే రోజుల్లో ప్రైస్ మళ్ళీ క్రూడ్ ఆయిల్ ప్రైస్ మళ్ళీ పెరిగిద్ది. మళ్ళీ రేపు మండే మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. దాని గురించి మనం మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ థింగ్, ఎఫ్ఐఎస్ ఏదో ఏదో చిన్నది బై చేశారు, పక్కన పెడదాం. డిఎస్ కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు, మేజర్ బయింగ్ చేయలే. చూడండి, 956 410 crores అంటే పెద్దగా బై చేయలే, ఆల్రెడీ మార్కెట్ హైలో ఉంది. ఇప్పుడు ఏదో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన టాక్ జరుగుతుంది, ఏ నెగిటివ్ వచ్చినా మార్కెట్ గ్యాప్ డౌన్ అవుద్దని తెలుసు కాబట్టి వీళ్ళు అందుకు వీళ్ళు పెద్దగా బై చేయలేదు. ఫస్ట్ థింగ్. ఓకే, నెక్స్ట్ థింగ్, ఇంపార్టెంట్ న్యూస్లు ఏమైనా ఉన్నాయంటే లేవు. ప్రజెంట్ అయితే ఏవి ఇంపార్టెంట్ న్యూస్ లేవు. ఆయన వస్తే మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, కమింగ్ టు గిఫ్ట్ నిఫ్టీ. ప్రజెంట్ గిఫ్ట్ నిఫ్టీ మన మార్కెట్లానే ఫ్లాట్ ఉంది. బట్ రేపు మార్నింగ్ 7:30 నుంచి 8 ఈ టైంకి మీరు మార్కెట్ కానీ గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా లేదా ఫ్లాట్ మార్కెట్ పడిపోయినా 23,750 ఆర్ 51. ఓకే, 750 ఆర్ 51, 23,750 ఆర్ 51 ఈ రేంజ్ ఏదైతే ఉందో మార్కెట్ దీని కింద రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్నింగ్ చూడండి ఈ టైంకి దీని కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఉంటే గిఫ్ట్ నిఫ్టీ మన మార్కెట్లో గ్యాప్ డౌన్ అయ్యే లేదు. గిఫ్ట్ నిఫ్టీ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కానీ ఇలా షార్ప్గా పడింది అంటే దాన్ని డెఫినెట్గా మన మార్కెట్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతాయి. ఓకే, టూ థింగ్స్, గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయినా లేదా షార్ప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ దాటినా 23,751. ఓకే, ఫ్లాట్ 23,751. ఫ్లాట్ ఫాస్ట్గా పడినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా రెండిట్లో మన మార్కెట్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతాయి. ఒకే ఒక కండిషన్ ఏంటి, మార్కెట్లో ఇలా ఫ్లాట్ ఇన్నా అంటే గిఫ్ట్ నిఫ్టీ రేపు మార్నింగ్ ఫ్లాట్ 7 to 7:30 ఆ టైంకి కూడా దీని లెవెల్ పైన ఇక్కడిక్కడే ఉంది అంటే ఇలా ఇలా ఇక్కడిక్కడే ఉంది అంటే దెన్ మన మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అవుతుంది తప్ప గ్యాప్ అప్ అవుతుంది అన్న ఎక్స్పెక్టేషన్ తీసేయండి. ఒకవేళ గ్యాప్ అప్ అయితే మాత్రం 22,400, సారీ 22 కాదు, 24,200 దీని పైకి కానీ గిఫ్ట్ నిఫ్టీ రేపు మార్నింగ్ ఉంటేనే మన మార్కెట్లో గ్యాప్ అప్ అవుతుంది. గ్యాప్ అప్ ఓపెన్ అవుద్దా, ప్రజెంట్ ఉన్న సున్నాయిరోకి గ్యాప్ డౌన్ ఓపెన్ అవుద్ది అంటే నేను ఇప్పుడు ఎలాగా అది డీల్ సైన్ అవ్వలేదు కాబట్టి మార్కెట్ నెగిటివ్గా తీసుకొని ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయిపోయినా లేదా రేపు అంటే ప్రజెంట్ గిఫ్ట్ నిఫ్టీ నడట్లేదు కదా, రేపు మార్నింగ్ ఓపెన్ అయ్యేసరికి అది నెగిటివ్ ఓపెన్ అయినా మీరు ఏం ఆశ్చర్యపోవసం లేదు, మన మార్కెట్లో గ్యాప్ డౌన్. ఓకే, ఇప్పుడు మన మార్కెట్లోకి వెళ్దాం. మన మార్కెట్ 15 minutes టైం ఫ్రేమ్లోకి వస్తే ఇక్కడ అబ్జర్వ్ చేయండి లాస్ట్ 2-3 days నుంచి ఏమవుతుందో. మార్కెట్ గ్యాప్ అప్ ఈ రేంజ్లో మల్టిపుల్ టైం రెసిస్టెన్స్ తీసుకుంటుంది, దాంతో షార్ప్ ఫాల్ వచ్చింది, మళ్ళీ ఇదే లెవెల్ దగ్గర చూడండి హాల్ట్ అవుతుంది. ఓకే, హయ్యర్ లెవెల్లో హాల్ట్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే హై లెవెల్లో హాల్ట్ అవుతుంది. నా వరకు నేను ఏంటంటే
ఈ 24,100 ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఇదంతా ఒక జోనే. ఓకే, సో ఇక్కడ ఇక్కడ ఇదంతా ఒక జోను. అండ్ కింద ఏమో ఇది నేను సపోర్ట్ కింద పెట్టుకుంటున్నా. ఈ లెవెల్ ఇది సపోర్ట్, అది రెసిస్టెన్స్, అంతే నా వరకు. ఓకే, ప్రెసెంట్ మార్కెట్ మీరు ఎక్కడుంది, అండ్ ఇక్కడ ఇంకొక హారిజాంటల్ లైన్ కూడా పెడుతున్నాను. సో దీస్ కూడా ఇది ఇంపార్టెంట్. ఓకే, డన్, అంతే. ఈ 3 లెవెల్స్. ప్రజెంట్ ఏమైంది, మార్కెట్ ఇలా వెళ్ళి ఈ లెవెల్ దగ్గర హాల్ట్ అయ్యి ఇక్కడ క్లోజ్ ఇచ్చింది అప్ సైడ్. ఎంత, 24,100 దగ్గర ధర, 100 24,051 అంటే 20,051 అట్లా పాయింట్. ఇది రెసిస్టెన్స్ ప్రీవియస్. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ సపోర్ట్ కూడా ఉంది. రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎక్కడ 23,700 కిందగా ఓపెన్ అయితే దెన్ వెయిట్ ఫర్ ద ప్రైస్ యాక్షన్ అండ్ వి విల్ ట్రేడ్. అంటే మార్కెట్ ఏం చేస్తుందో చూసి అప్ సైడ్ వెళ్తుందా, డౌన్ సైడ్ వెళ్తుందా, దాన్ని బట్టి అది ఎటు వెళ్ళాలనుకుంటుందో దాన్ని చూసి మనం ట్రేడ్ చేసుకుందాం. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ కానీ పడితే దెన్ 23,887 కింద ఒక డౌన్ సైడ్కి ప్లాన్ చేద్దాం, బాగుంటుంది. ఇక్కడ ఒక డౌన్ సైడ్. ఓకే, 23,887 ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందకు వస్తే దీని కింద, ఇంకా అదే షార్ప్గా కిందకు ఇంకా కిందకు వస్తే దెన్ 23,887 అది కూడా బ్రేక్ అయ్యి ఈ లెవెల్ కూడా బ్రేక్ ఇంకా షార్ప్గా కిందకు వస్తే దెన్ 23,700 కింద కూడా డౌన్ సైడ్కే. ఈ రెండు డౌన్ సైడ్ లెవెల్స్ షార్ప్ ఓపెన్ ఇలా పడితే. ఓకే, అప్ సైడ్కి మీరు ప్లాన్ చేయరా? అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను, కానీ నాకు డౌట్ అప్ సైడ్కి. నేను అప్ సైడ్కి కూర్చుందామన్నా నాకు అంటే అవ్వట్లేదు. ఎప్పుడు సడన్గా ఒక సింగిల్ క్యాండిల్లో పడిపోద్దేమో అని ఒక టెన్షన్ ఉంది. ఎందుకు, న్యూస్లో అలా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, రోజంతా మార్కెట్ అంత టైం పాస్ చేసింది, ఒక్క సింగిల్ క్యాండిల్ చాలు తెలుసా మొత్తం స్టాప్ లెస్ తినేయడానికి. సో అది అప్ సైడ్కి కూర్చోవాలన్నా మనం కొద్దిగా మార్కెట్ స్ట్రాంగ్, అంటే బయర్స్ స్ట్రాంగ్ ఉన్నారు, మార్కెట్ బాగానే ఉంది అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడున్న కండిషన్లో నాకు అలా నాకు అనిపించట్లేదు. మిగతా వాళ్ళ గురించి నాకు అనవసరం. నాకు అప్ సైడ్కి ఇప్పుడు నాకు అంత అనిపించట్లేదు. ఏదో రావడం, కింద పడిపోవడం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే రేజ్ ఆన్ అప్ సైడ్కి వెళ్తే నువ్వు డౌన్ సైడ్కి ప్లాన్ చేయాలి. అప్ సైడ్కి వెళ్ళినప్పుడు డౌన్ సైడ్ ప్లాన్, రేజ్ ఆన్ డిప్ అంటారు చూసారా, అట్లా మనం ప్రతి ఈవెన్ ఇంట్రాడే కూడా మార్కెట్ పైకి వెళ్తుంది అంటే ప్రతి డిప్లో మనం డౌన్ సైడ్కి ఒక స్మాల్ స్కాల్ప్లో ప్లాన్ చేసుకోవచ్చు, కానీ నాట్ కంప్లీట్ అప్ సైడ్కి అయితే కాదు. సో నేనైతే రేపు దీని కింద 23,700 దీని కింద ఓపెన్ అయితే వెయిట్ ఫర్ ద ప్రైస్ యాక్షన్. ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందకు వస్తే దీని కింద ఒక డౌన్ సైడ్, అట్లా దీని కింద కూడా ఒక డౌన్ సైడ్, 23,700 కింద కూడా డౌన్ సైడ్. ఇవేవి కాకుండా మార్కెట్ ఫ్లాట్ అడిగి కొంచెం బాగా టైం పాస్ చేసి దెన్ మార్కెట్ పైకి వెళ్తే అప్పుడు నేను అప్ సైడ్కి చూస్తే అది కూడా స్మాల్ ట్రేడ్. ఓకే, ఇది నిఫ్టీ 50. అండ్ కమింగ్ టు సెన్సెక్స్లో కూడా సేమ్ నేను ఇవే లెవెల్స్, పెద్దగా ఏమీ మార్చట్లేదు. ఇది ప్రీవియస్ రెసిస్టెన్స్. ఓకే, దీని రెసిస్టెన్స్ కింద పెట్టుకుంటున్నాను. మధ్యలో ఇది అలా ఉండే, ఇది కింద సపోర్ట్, ఇది సపోర్ట్. ఓకే, అంతే. అది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్. అదే సేమ్ మార్కెట్ ఫ్లాట్ ఇది షార్ప్గా కింద పడితే 77,034 దీని కింద మనం డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. అలాగే 76,383 కింద కూడా దీని కింద కూడా డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఇవి డౌన్ సైడ్ లెవెల్స్. ఫ్లాట్ ఇది మార్కెట్ ఇట్లా కిందకు వస్తాయి. అదే ఇక్కడిక్కడే ఉండిపోతే మనం వెయిట్ చేద్దాం. ఇక్కడ ఉండిపోయి మార్కెట్ పైకి వెళ్తే దెన్ ఈ హై బ్రేక్ అయ్యాక అప్పుడు మనం అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం. కానీ ఇక్కడ హై బ్రేక్ అయ్యి ఒక 30 minutes ప్రాపర్గా క్యాండిల్ క్లోజ్ వచ్చి అట్లా వెళ్తే అప్ సైడ్ చూద్దాం. కానీ ఫ్లాట్ ఇన్నా రేంజ్లో ఇన్నా, ఈ రేంజ్లో ఎక్కడిన్నా దీని కింద డౌన్ సైడ్, దీని కింద డౌన్ సైడ్. ఓకే, ఈ లెవెల్స్ అంటే ఫ్లాట్ ఇన్నా లేదా ఎక్కడ స్మాల్ గ్యాప్ ఉండేది మార్కెట్ కిందకి వచ్చినా ఈ లెవెల్ కింద డౌన్ సైడ్కి ప్లాన్ చేద్దాం. లెవెల్స్ 77,034 ఇక్కడ ఒక జోను, 76,383 ఇక్కడ ఒక జోన్. ఈ జోన్స్ కింద ఓపెన్ అవడం గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏంటి పరిస్థితి? వెయిట్ ఫర్ ద ప్రైస్ యాక్షన్, అంతే. అక్కడ ఏం చేయాలనుకుంటున్న మార్కెట్ డిసైడ్ అయితే దాన్ని బట్టే మనం ప్లాన్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ టెలిగ్రామ్లో అయితే నేను లాస్ట్ చెప్పాను కదా, ప్రజెంట్ ఏం లేవు. ప్రజెంట్ అయితే బ్యాచ్ రన్ అవుతుంది. ఏప్రిల్ టు మే బ్యాచ్ అయితే రన్ అవుతుంది. నెక్స్ట్ బ్యాచ్ మీకు నేను మార్చ్, ఏప్రిల్, మే, జూన్లో స్టార్ట్ అవుతుంది. జూన్ 1st, 2nd నుంచి కానీ 3rd నుంచి కానీ మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం నెక్స్ట్ బ్యాచ్లో 700-145
6759 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు, నేను డీటెయిల్స్ అయితే పెడతాను. ఓకేనా, అదనమాట. సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పటికి వీడియోస్ చూస్తుంటే ఎంజాయ్ చేస్తుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్.